వద్దంటే డబ్బు 19 ఫిబ్రవరి 1954 విడుదల. నేటికి 70 సంవత్సరాలు. అన్న నటరత్న నందమూరి తారక రామారావుతో జతగా షావుకారు జానకి నటించారు. పేకేటి శివరాంతో జతగా జమున నటించారు. రోహిణి పిక్చర్స్ పతాకంపై హెచ్ఎం రెడ్డి, మూలా నారాయణ స్వామి ఈ సినిమా నిర్మించారు. వైఆర్ స్వామి దర్శకత్వం వహించారు. టిఏ కళ్యాణం సంగీత దర్శకత్వం వహించారు. ఆంగ్ల నవల బ్లూస్టర్స్ మిలియన్స్ ఆధారంగా జీడి మాడుగు గుల్కర్ రాసిన మరాఠీ కథతో 1952లో లక్షాసి గోస్తా సినిమా నిర్మించబడింది. ఈ మరాఠీ సినిమా ఆధారంగా వద్దంటే డబ్బు సినిమా నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళంలో సమాంతరంగా నిర్మించారు. ఈ సినిమాను తమిళంలో పానం పడుతం పాడు పేరుతో 4 మార్చి 1954 విడుదల చేశారు. తమిళంలో పేకేటి శివరాం పాత్రను కె తంగవేలు పోషించారు. ఈ సినిమా కథ ఆధారంగా 1985లో బాలకృష్ణ హీరోగా బాబాయ్ అబ్బాయి పేరుతో జంధ్యాల నిర్మించారు. రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమా కూడా ఈ సినిమా కథను పోలి ఉంటుంది. ఈ సినిమా విజయవాడ శ్రీరామ టాకీస్లో 55 రోజులు ఆడింది. ఈ సినిమాలో నటరత్న ఎన్టీఆర్కు పాటలు లేవు. నటరత్న నందమూరితో పేకేటి శివరాం కలిసి నటించిన మొదటి సినిమా. అల్లు రామలింగయ్య పుట్టిల్లు సినిమా తర్వాత నటించిన రెండవ సినిమా. తర్వాత సంగీత దర్శకుడిగా పేరు పొందిన ఎస్పి కోదండపాణి ఈ సినిమాలో శ్రీశ్రీ రాసిన పాటలో ఒక గాయకుడిగా గొంతు కలిపారు. పిజి కృష్ణవేణి అంటే జిక్కి పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం అల్లదే అవతల అదుగో కుటీర వాటిక పాట ఈ సినిమాలో హిట్ సాంగుగా మన్ననలు పొందింది. తెలంగాణలో లేటుగా ఏప్రిల్ 15న విడుదల చేశారు. మరో విషయం ఏమిటంటే దర్శక నిర్మాత హెచ్ఎం రెడ్డి 3 సినిమాలను ఏకకాలంలో నిర్మించారు. వాటిల్లో తొలి చిత్రం ప్రతిజ్ఞ. నటప్రపూర్ణ కాంతారావు, విలక్షణ విలన్ రాజనాల ఈ సినిమాతోనే పరిచయం అయ్యారు. రెండవ సినిమా వద్దంటే డబ్బు. ఇందులో ఎన్టీఆర్ హీరో. మూడవ సినిమా బీదల ఆస్తి. ఇందులో జగ్గయ్య హీరో. వేరు దర్శకులు కావడంతో 3 చిత్రాల షూటింగ్స్ ఒకేసారి జరిగేవి. రోహిణి స్టూడియోలో షూటింగ్స్ జరుగుతున్నప్పుడు షార్ట్ గ్యాప్ బయటకు వచ్చి కూర్చునేప్పుడు ఎన్టీఆర్తో కాంతారావుకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునేవారు. కాంతారావు వినయం ఎన్టీఆర్కు నచ్చి తదనంతర కాలంలో తన సినిమాల ద్వారా ఎంకరేజ్ చేసేవారు నటరత్న ఎన్టీఆర్. వద్దంటే డబ్బు చిత్రంలో ఎన్టీఆర్కు మామగా రాజనాల నటించారు. ఇక అప్పటి నుంచి మామాజీ అని రాజనాలను పిలవడం ఎన్టీఆర్కు అలవాటయ్యింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.